రాజకీయాలు, అధికారం, సిద్ధాంతాలు ఈ మూడు ఒక్కోసారి ఎంతటి బలమైన రక్త సంబంధాలనైనా ముక్కలు చేసేస్తాయి. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కూతుర్ని నేను చచ్చినా నా ముఖం చూడటానికి రావద్దు అనేలా కూడా చేస్తాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ముద్రగడ మరణం తర్వాత అక్కడ జరిగిన దృశ్యాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లాగవు. కడసారి తన తండ్రి భౌతిక కాయాన్ని చూసి కాళ్లకు నమస్కరించుకుందామని వెళ్లిన ముద్రగడ ఏకైక కుమార్తె క్రాంతిని కన్న తల్లితో సహా కుటుంబ సభ్యులంతా అడ్డుకున్నారు. నీవల్లే ఆయన క్షోభ అనుభవించారు, వెళ్ళిపో అంటూ గెంటేస్తుంటే ఆ ఫ్రీజర్ బాక్స్ పట్టుకుని ఆమె గుండె పగిలేలా ఏడ్చిన తీరు అందర్నీ కలిచివేసింది. అసలు ఎంతో హుందాగా సాగిన ఆ కుటుంబంలో 2024 ఎన్నికల తర్వాత ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ కోసం తండ్రినే క్రాంతి ఎందుకు ఎదిరించింది? ముద్రగడ మొండితనమే కూతుర్ని దూరం చేసుకునేలా చేసిందా అనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తన తండ్రి అటెండర్ ఆమెని సైకిల్ మీద స్కూల్కి తీసుకువెళ్లేవారు. అయితే అప్పట్లో ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో చాలా చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేవారు. దానికి తగ్గట్టే 10th క్లాస్లో ఉండగానే క్రాంతిగారిని స్కూల్ మానిపించేసి పెళ్లి చేశారు. పద్మనాభం గారు క్రాంతిగారి మావయ్య మొదట్నుంచి మంచి స్నేహితులు కావడంతో వారిద్దరూ మాట్లాడుకుని పెళ్లి ఖాయం చేయడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో క్రాంతిగారి వివాహం బార్లపూడి రవికిరణ్ గారితో ఎంతో ఘనంగా జరిగింది. క్రాంతిగారి దంపతులకి 2 కుమార్తెలు జన్మించారు. రవికిరణ్ గారి తండ్రికి హైదరాబాద్లో, రాజమండ్రిలో కొన్ని కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. వాటిని చూసుకోవడంతో పాటు తన శ్రీమతి క్రాంతిగారికి ఆసక్తి ఉన్న రాజకీయ రంగంలో నిరంతరం ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటారు రవికిరణ్. క్రాంతిగారి తాతయ్య ప్రతిపాడు మునసబుగా, అలాగే 1962 మరియు 1967 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సొంత చరిష్మాతో ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులకు నిదర్శనం. అలాగే క్రాంతిగారి తాతగారి తండ్రి కూడా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. వారి ప్రభావంతో పాటు తండ్రి కూడా ప్రజాసేవలో, రాజకీయాల్లో నిరంతరం ముందుకు వెళ్లడంతో రాజకీయాల పట్ల చిన్ననాటి నుంచి ఆసక్తిని పెంచుకున్న క్రాంతిగారు తన సోదరులతో కూడా గ్రామ సమస్యలు, రాజకీయాల గురించి నిరంతరం చర్చిస్తూ ఉండేవారు. పద్మనాభం గారికి క్రాంతిగారు అంటే ఎంతో ఇష్టం. అందుకే తన రైస్ మిల్లుకి కూడా క్రాంతి రైస్ మిల్ అని పేరు పెట్టుకున్నారాయన. ముద్రగడ గారికి ఇంట్లో ఆడవాళ్లు బయటికి వస్తే అంతగా ఇష్టం ఉండేది కాదు. దాంతో ముద్రగడ గారి కుటుంబంలో ఆయన కుమారులైన గిరిగారు, బాలుగారు తప్ప క్రాంతిగారికి చిన్న వయసులోనే వివాహం కూడా జరగడంతో దాదాపుగా చాలాపుగా ఆమె తెలియదు. 2024 వరకు ఆమె గురించి ఎవరికీ అంతగా తెలియదని చెప్పాలి. అయితే 2024 ఎన్నికలకి కాస్త ముందు పద్మనాభం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తన కుమారుడు గిరిగారితో కలిసి వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 2024 మేలో తునిలో ఎన్నికల సమయంలో జరిగిన సభలో కలవడమే కాకుండా తన తండ్రి పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానని ఛాలెంజ్ చేసిన సందర్భంలో సొంత తండ్రికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా క్రాంతిగారు మాట్లాడిన మాటలు అప్పట్లో తీవ్ర చర్చకి దారితీశాయి. ముద్రగడ గారు విసిరిన ఆ ఛాలెంజ్ ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదని బాహాటంగా చెప్పారు క్రాంతి. ముద్రగడ గారికి మొదటి నుంచి కూడా మాట పట్టింపులు, పట్టుదల చాలా ఎక్కువ. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి విజయం సాధించటంతో తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు ముద్రగడ. ఆ తర్వాత కూడా తండ్రి కూతుర్ల మధ్య పలు సందర్భాల్లో మాటల యుద్ధం జరిగింది. అంతేకాకుండా కాపులకు నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని ముద్రగడ ఛాలెంజ్లో ఓడిపోయి రెడ్డిగా మారాక మళ్లీ కాపుల గురించి ఆయనకు ఎందుకని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడిన మాటలు ముద్రగడ కుటుంబానికి, ఆయన అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి. తన తండ్రి గురించి క్రాంతిగారు మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలకు వస్తే సంపాదించుకుంటారని కానీ ఉన్నది కూడా పోగొట్టుకున్న కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ముద్రగడ ఒకరని చెప్పారు. ప్రతిరోజు తమ తాతగారి హైర్ నుంచి కూడా తమ ఇంట్లో కనీసం ఒక 100 మందైనా టీలు, టిఫిన్లు, భోజనాలు చేసేవారని చెప్పిన క్రాంతిగారు ఒక నాయకుడిగా మాత్రం ఆయన చాలా మొండిగా, పట్టుదలతో ఉండేవారని, ప్రాణాలకు సైతం తెగించేవారని, నిరాహార దీక్షలు, ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ప్రజల కోసం ఎన్నో చేశారని, అవన్నీ కుటుంబానికి కూడా ఎంతో ఇబ్బంది కలిగించేవని, ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఇబ్బంది అనిపించినా కూడా ఇంట్లో ఎవ్వరూ కూడా ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం చేసేవారు కాదని చెప్పారు. అంతేకాకుండా ముద్రగడ ఎప్పుడూ ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తారని, అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే వైసీపీ వాడుకుంటుందని చెప్పిన క్రాంతిగారు 2024 అక్టోబర్లో జనసేన పార్టీలో చేరారు. అప్పట్నుంచి జనసేన పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు. ఒక సందర్భంలో క్రాంతిగారిని
మీరు ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? 2029లో మీకు టికెట్ ఇస్తామని హామీ ఏమైనా వచ్చిందా అని అడిగిన సందర్భంలో మా బలం రాజమండ్రి, మా కుటుంబం అక్కడే స్థిరపడింది. మా మావయ్య గారి వ్యాపారాలు, మా వ్యాపారాలు కూడా అక్కడే ఉన్నాయి. అందుకే నేను రాజమండ్రి నుంచి పోటీ చేయడానికి ఇష్టపడతాను అని చెప్పారు. అంతేకాకుండా జనసేన పార్టీలో చేరిన తర్వాత రాజకీయంగా ముద్రగడ కుటుంబంతో వచ్చిన విభేదాల కారణంగా 2024 మార్చి నుంచి తండ్రితో మాట్లాడలేదని 2025లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు క్రాంతి. అలాగే ఒక సందర్భంలో ముద్రగడ గారు కూడా నేను చచ్చినా కూడా నువ్వు నన్ను చూడడానికి కూడా రావద్దని క్రాంతి గారికి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ గత నెలలో హైదరాబాద్ సింధు హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో తండ్రిని కడసారి చూసేందుకు వెళ్లిన క్రాంతి గారిని ముద్రగడ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు అడ్డుకున్నారు. అంతేకాకుండా స్వయంగా క్రాంతి గారి తల్లి పద్మావతి గారు కూడా క్రాంతి గారిని చూసి నీ వల్ల ఆయన ఎంతో క్షోభ అనుభవించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోమని చెప్పడంతో పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన పోలీసులు క్రాంతి గారిని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లిపోయారు. అయితే ఈలోపు తండ్రి మృతదేహం వద్ద కనీసం కాళ్లకు నొక్కడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఆమెని అందరూ అడ్డుకోవడం, కనీసం ఫ్రీజర్ బాక్స్ ని కూడా ముట్టుకోకుండా చేసిన సమయంలో గుండెలవిసేలా క్రాంతిగారు రోధించిన విధానం అందరినీ ఎంతగానో కలిచివేసింది. రాజకీయాలు, రాజకీయ భవిష్యత్తు కంటే కుటుంబ బంధాలు ఖచ్చితంగా ముఖ్యం. మరోవైపు ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వం ఆదేశిస్తే ఇప్పటి వరకు ఆయనకు చేసిన అవమానాలు చాలు. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని వైసీపీ నాయకులు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఏది ఏమైనా ముద్రగడ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా రాజకీయాలు, అధికారం, సిద్ధాంతాలు ఈ మూడు ఒక్కోసారి ఎంతటి బలమైన రక్త సంబంధాలనైనా ముక్కలు చేసేస్తాయి. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కూతుర్ని నేను చచ్చినా నా ముఖం చూడటానికి రావద్దు అనేలా కూడా చేస్తాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ముద్రగడ మరణం తర్వాత అక్కడ జరిగిన దృశ్యాలు చూస్తే ఎవరికైనా కన్నీలాగవు. కడసారి తన తండ్రి భౌతిక కాయాన్ని చూసి కాళ్లకు నమస్కరించుకుందామని వెళ్లిన ముద్రగడ ఏకైక కుమార్తె క్రాంతిని కన్న తల్లితో సహా కుటుంబ సభ్యులంతా అడ్డుకున్నారు. నీ వల్లే ఆయన క్షోభ అనుభవించారు, వెళ్లిపో అంటూ గెంటేస్తుంటే ఆ ఫ్రీజర్ బాక్స్ పట్టుకుని ఆమె గుండె పగిలేలా ఏడ్చిన తీరు అందర్నీ కలిచివేసింది. అసలు ఎంతో హుందాగా సాగిన ఆ కుటుంబంలో 2024 ఎన్నికల తర్వాత ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ కోసం తండ్రినే క్రాంతి ఎందుకు ఎదిరించింది? ముద్రగడ మొండితనమే కూతుర్ని దూరం చేసుకునేలా చేసిందా అనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తన తండ్రి అటెండర్ ఆమెని సైకిల్ మీద స్కూల్కి తీసుకువెళ్లేవారు. అయితే అప్పట్లో ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో చాలా చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేవారు. దానికి తగ్గట్టే 10th క్లాస్లో ఉండగానే క్రాంతిగారిని స్కూల్ మానిపించేసి పెళ్లి చేశారు. పద్మనాభం గారు క్రాంతిగారి మావయ్య మొదట్నుంచి మంచి స్నేహితులు కావడంతో వారిద్దరూ మాట్లాడుకుని పెళ్లి ఖాయం చేయడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో క్రాంతిగారి వివాహం బార్లపూడి రవికిరణ్ గారితో ఎంతో ఘనంగా జరిగింది.